నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో ప్రపంచ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా చేనేత కుటుంబీకులు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు వస్త్రాలను అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం చేనేతలకు ప్రత్యేక భవనం నిర్మించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్తో మాట్లాడి త్వరలోనే చేనేతలకు మంచి భవనం నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత కుటుంబ సభ్యులు జంజన వెంకటేశ్వర్లు, అశ్విని స్కాన్ సెంటర్ డాక్టర్ రామ్ ప్రసాద్, గుంటి వెంకటేశ్వర్లు, గంజి జోగేశ్వరరావు, జొన్నాదుల హనుమాన్ ప్రసాద్, అవ్వరు రవికాంత్, చిన్న వెంకటేశ్వర్లు, ఓట్ల శ్రీనివాసరావు, ఉద్దెంటి సుబ్బారావు, పివి శ్రీనివాసరావు, జి వెంకట్రావు, గుర్రం శ్రీనివాసరావు, రాకీ న్యూస్ రిపోర్టర్లు మాడెం మల్లికార్జునరావు, సాకి బాలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భారతదేశం మొత్తం కూడా చేనేత హస్తం, అదేవిధంగా నేతన్న హస్తం అనే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాము. ఇవాళ మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి వాళ్ళ చీరాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా ఒక పెద్ద పండుగలాగా చేయడం చాలా గొప్ప విశేషం. మొదటి నుంచి కూడా చేనేతల అందరూ కూడా అన్నలందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తారు. బాగా తెలివైన వాళ్ళు, చదువులో కూడా చాలా ముందుంటారు. ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మన వర్గం నుంచి రావడం జరిగింది. అందరూ కూడా ఒక ఉన్నతమైన బ్రాహ్మణ వంశంలో పుట్టినట్టుగా వాళ్ళందరూ కూడా చాలా పవిత్రంగా ఉంటారు. జంజం వేసుకుంటారు, దేవుణ్ణి పూజిస్తారు. వారికి ఒక మునులు గురువులు ఉన్నారు. ఒక డిసిప్లిన్డ్ లైఫ్ మరి గడిపే చేనేతలందరూ కూడా వాళ్ళందరూ కూడా గౌరవిస్తూ చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరికైతే మరమగ్గాలు ఉంటాయో మగ్గాలు ఉన్న వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయలు ప్రతి వ్యక్తికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలని మరి కరెంటు బిల్లు లేకుండా 200 యూనిట్లు అయితే మరి మరమగ్గాలకైతే 500 యూనిట్లు, అదేవిధంగా మాన్యువల్గా రన్ చేసే మగ్గాలు అయితే 200 యూనిట్లకే కరెంటు బిల్లు లేకుండా చేస్తూ ఉన్నారు. అన్ని విధాలు ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా చేనేత సంఘం సభ్యులు అందరూ కూడా ఇప్పుడే కలెక్టర్ గారిని కలిసి వచ్చాము. వారికి కూడా అర్జీ ఇచ్చాము. అలాగే మన ప్రియతమ నేత మన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని కలిసి ఈరోజు ఇక్కడ ఈ చేనేత దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం కూడా కలెక్టరేట్లో భారీ ఎత్తున ప్రోగ్రాం జరిగింది. ఈసారి మేము అందరం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరం కూడా డాక్టర్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసి వారికి వినతి పత్రం ఇచ్చాము. ఒక కూటమి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే లోకేష్ బాబు గారు కానీ చేనేతలు, బీసీలు ముఖ్యంగా అందులో చేనేతలకి ప్రత్యేకమైన పీట వేస్తూ వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా చక్కగా నెరవేరుస్తూ ఈరోజే నేతన్న హస్తమని ప్రతి కుటుంబానికి కూడా 25,000 రూపాయలు వేస్తున్నారు. పల్నాడు జిల్లా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మన నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి చదలవాడ అరవింద్ బాబు వారిని కలిసి పల్నాడు జిల్లా తరఫున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికుల యొక్క సమస్యలపై అర్జీని ఇవ్వటం జరిగింది. ఆ అర్జీలో పల్నాడు జిల్లా తరఫున చేనేత భవనాన్ని నిర్మించవలసిందిగా, ఏర్పాటు చేయవలసిందిగా వారిని కోరుచున్నాము. వారు స్థలం కూడా ఏర్పాటు చేస్తామని గతంలో కూడా మాకు చెప్పి ఉన్నారు. వారు త్వరలో మాకు స్థలం ఏర్పాటు కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం ఏర్పాటు చేయటం జరుగుతుందని మాకు మాటిచ్చారు.